90 రోజుల కోర్సు పూర్తి చేస్తే చాలు 100% ప్లేస్మెంట్ సపోర్ట్ తో సాఫ్ట్వేర్ జాబ్ మీ సొంతం. వెంటనే కోడ్ జ్ఞాన్ డెస్టినేషన్ ని సంప్రదించండి. వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ సుమన్ టీవీ. అశ్విని నక్షత్రం వారికి కనుక మనం చూసుకుంటే 2025లో ఏ విధంగా ఉండే అవకాశం ఉంటుంది అనేది ఈరోజు మనతో పాటు వేదిక ఆస్ట్రాలజర్ ఉమామహేశ్వరరావు గారు ఉన్నారు. అది వారి మాటలోనే తెలుసుకుందాం. నమస్కారం ఉమామహేశ్వరరావు గారు. నమస్తే నాగరాజ్ గారు. సార్, 2025లో కనుక మనం చూసుకుంటే జనరల్గా అశ్విని నక్షత్రం వారికి ఏ విధంగా ఉండే అవకాశం ఉంటుంది? ఎస్పెషల్లీ విమెన్కి కనుక మనం చూసుకుంటే వారి గుణగణాలు ఎలా ఉంటాయి? ఏ వారం ఏ విధంగా వాళ్ళకి కలిసి వస్తుంది? 2025లో ఏ మంత్లో ఏ విధంగా ఉండే అవకాశం ఉంటుందంటారు? కాలచక్రంలో మొట్టమొదటి నక్షత్రం అశ్విని అండి. అంటే వేదపరంగా మనం తీసుకుంటే కృత్తికా నక్షత్రం నుంచి మొదలుపెట్టినా సరే, కానీ కాలచక్రం ప్రకారము అశ్విని నక్షత్రాన్ని మనం మొదలు పెడతాం. సో అశ్విని నక్షత్రాన్ని గురించి శాస్త్రం ఒకటి చెప్పిందండి. తురగముఖ అశ్విని త్రీణి అంటుంది. అంటే ఏమిటంటే ఆకాశంలో మనం అశ్విని నక్షత్రాన్ని 3 తారలు అంటే 3 నక్షత్రాల సమూహంగా గుర్రపు ముఖము ఆకారం ఎలా ఉంటుందో అలాగ మనం చూడొచ్చు. ఇప్పటికీ కూడా ఎవరైనా అశ్విని నక్షత్రం వాళ్ళు చూస్తూ ఉంటే మీ నక్షత్రం ఎలా ఉంటుందని మీకు కుతూహలం ఉంటే టెలిస్కోప్ ఆధారంగా కానీ ఇప్పుడు వచ్చిన కొన్ని యాప్స్ ఆధారంగా కానీ మీరు చూడొచ్చు, దర్శనం చేసుకోవచ్చు. ఇది అలా మంగళవారం నాడు దర్శనం చేసుకోవడం చాలా మంచిది. ఒకవేళ మీకు డేట్ ఆఫ్ బర్త్ లేదు, మీది అశ్వినియా కాదా అనేటువంటి సందేహం మీకుంటే జన్మనామంలో అంటే మీ యొక్క పేరులో చూ, చే, చో, లా అనేటువంటి అక్షరాలు కనుక మీకు ప్రారంభం అయితే మీది అశ్విని నక్షత్రము. అయితే నాగరాజు గారు అశ్విని నక్షత్రము మొదటి పాదంలో జన్మించినప్పుడు తండ్రికి దోషం ఉంటుంది. మొదటి పాదంలో జన్మించిన ప్రతి ఒక్కరికి కూడా ఏదో ఒక కర్మతో పుట్టారు వాళ్ళు. వాళ్ళ వల్ల తండ్రికి ఖచ్చితంగా దోషం ఉంటుంది. ఆరోగ్య ఇబ్బందులు కానీ ఆర్థిక నష్టాలు కానీ ఖచ్చితంగా ఉంటాయి. కాబట్టి పుట్టిన తరువాత మొదటి పాదం అయితే ఖచ్చితంగా నవవిధ శాంతి అని ఉంటుంది. అది తప్పకుండా ఆచరించాలి. అదేవిధంగా ఇంకా చూసుకుంటే ఇక్కడ అశ్విని నక్షత్రానికి 3 అధిపతులు అవుతారు. ఒకటి అశ్వినికి నవగ్రహాల్లో కేతు అధిపతి, అదేవిధంగా దేవతల్లో అశ్విని దేవతల అధిపతి. అశ్విని నక్షత్రము మేషరాశికి సంబంధించింది కాబట్టి కుజుడు ఆధిపత్యం వహిస్తూ ఉంటాడు. సో అయితే ఎప్పుడైతే కుజుడు కేతువు అశ్విని దేవతలు ఉంటారో జనరల్గానే అశ్విని నక్షత్రానికి మూడ్ స్వింగ్స్ అనేటువంటి ఎక్కువ అండి. అంటే ఒక్క దాని మీద ఒక పట్టాన ఎప్పుడు ఉండరు. చాలా మహిళలకి అంటే టెంపరీ డిసిషన్ మేకింగ్ అంటాం. అంటే చాలా మూడ్ స్వింగ్స్ ఎక్కువ ఉంటాయి. ఒక ఆలోచన నుంచి ఇంకో ఆలోచన షిఫ్ట్ అయిపోతుంటారు తొందరగా. ఇది బాగుంది లేదా అది బాగుంది, అది బాగుంది లేదా ఇది బాగుంది, ఇచ్చేద్దాం వచ్చేద్దాం అని ఇన్ఫ్లుయెన్స్ అయ్యి చాలా తొందరగా ఇబ్బంది పడతారు. సో ఎక్కువ శాతం అశ్విని నక్షత్రం వాళ్ళు 30 సంవత్సరాల దాకా సెటిల్మెంట్ విషయంలో చాలా రకాల ఇబ్బందులు వస్తుంటాయి. సో ఆ విషయంలో చాలా జాగ్రత్త తీసుకోవాలి. చిన్నప్పటి నుంచి ఒక గోల్ సెట్ చేసుకోండి. ఆ గోల్కి ఆధారంగానే దానికి అనుగుణంగానే పరుగులు తీయండి తప్ప ఇది అని కన్ఫ్యూజ్ అవ్వద్దు. ఎందుకంటే కెరీర్లో చాలా దెబ్బతింటారు. అదేవిధంగా అశ్విని నక్షత్రం వాళ్ళు చాలా పేషెన్స్ ఎక్కువ అండి. వాళ్ళ జీవితం మీద వాళ్ళకి ఆసక్తి చాలా ఎక్కువ. వాళ్ళని వాళ్ళు ఎలాగైనా ఒక మంచి పెర్ఫామ్ చేసుకోవాలి, మంచి ప్రోపగెండా వాళ్ళకి కావాలి, వాళ్ళకంటే ఒక పేరు ప్రఖ్యాతులు కావాలనే ఆకాంక్ష ఎప్పుడు ఉంటుంది. అదేవిధంగా గొప్ప దైవభక్తి సంపన్నులు అశ్విని నక్షత్రం వాళ్ళు. అలాగే చాలా సహనము, ఓర్పు ఇవన్నీ ఉంటాయి. జనరల్గా ఒక డాక్టర్కి ఎలా అయితే ఉంటాయో అవన్నీ కూడా అశ్విని నక్షత్రం ఒక స్త్రీలకు ఉంటాయి. వాళ్ళని కనుక ఎవరైనా అశ్విని నక్షత్రం స్త్రీలను పెళ్లి చేసుకుంటే భర్త చాలా అదృష్టవంతుడు అవుతాడు. ఎందుకంటే భర్తని మానసికంగా శారీరకంగా ఎలా హీల్ చేయాలో వాళ్ళకి తెలుసు, ఎలా వాళ్ళని నిలబెట్టాలో వీళ్ళకి తెలుసు. అదేవిధంగా అశ్విని దేవతలు మనకి పురాణంలో ఒక విశేషం ఉంటుందండి. వాళ్ళు డాక్టర్స్ అండి, వైద్యులు, ఆయుర్వేద వైద్యులు. అంటే అశ్విని నక్షత్రంలో పుట్టిన వాళ్ళకి అది ఇండికేషన్ ఏమిటంటే వాళ్ళు కనుక ఏదైనా మెడికల్ ఫీల్డ్లో వెళ్ళగలిగితే లేదా ఒక మెడికల్ షాప్ పెట్టగలిగితే ఆయుర్వేదం అయినా, అలోపతి అయినా, హోమియోపతి అయినా, ఒక మోటివేషనల్ స్పీకర్స్ అయినా, ఒక హీలింగ్ థెరపీ ఇదైనా, సైకియాట్రిస్టులు అయినా, జెమ్ థెరపీస్ అయినా, మంత్రా థెరపీస్ అయినా, ఒక వేద పండితులైనా ఎవరైనా ఉత్తేజపరచడానికి, మనిషిని ఉత్తేజపరచడానికి, ఆరోగ్యపరచడానికి, మెరుగుపరచడానికి అశ్విని నక్షత్రం వాళ్ళు టాప్లో ఉంటారు. మీరు డల్గా ఉన్నారనుకోండి, లేకపోతే చాలా డౌన్లో ఉన్నారు, లో అయిపోయారు, ఇలాంటి పరిస్థితులు అశ్విని నక్షత్రం వాళ్ళతో కాసేపు మాట్లాడితే చాలా ఫాస్ట్గా హీల్ అయిపోతారు. చాలా ఫాస్ట్గా ఒక ఎనర్జీ అనేది వస్తుంది మీకు. అదేమిటనంటే అది ఖచ్చితంగా అశ్విని నక్షత్రం వాళ్ళ దగ్గర ఉంటుంది. వాళ్ళ జీవితం ఎన్ని సమస్యలు ఉన్నప్పటికీ కూడా వాళ్ళు పక్క వాళ్ళకి ఖచ్చితంగా మోటివేషన్ ఇస్తూ ఉంటారు, ఇన్స్పైర్ చేస్తూనే ఉంటారు. సో అదే అశ్విని నక్షత్రానికి ఉన్నటువంటి బేసిక్ పాయింట్ అండి. నెగిటివ్స్ ఏమి ఉంటాయండి వీళ్ళకి? వీళ్ళకి ఉండేటువంటి నెగిటివ్ ఏంటంటే టెంపరీ అని ఈ పదం తీసుకోండి.
టెంపరరీ అనే పదం తీసుకుంటే టెంపరరీ డిసిషన్ మేకింగ్, టెంపరరీగా వర్క్ చేయడము, టెంపరరీగా రిలేషన్షిప్లో ఉండడము, టెంపరరీగా ఆలోచించడము, ప్రతిదీ కూడా కొంతసేపు ఒక మనిషితో కొంతసేపే ఉంటారు, ఒక వర్క్లో కొంతసేపే ఫోకస్ ఉంటుంది, లేకపోతే ఇంకో దేంట్లో కొంతసేపే వీళ్ళు ఉండగలుగుతారు. అంటే ఒక ఫాస్ట్గా షిఫ్ట్ అయిపోయే నక్షత్రం ఏమిటంటే అశ్విని నక్షత్రము. దేంట్లో అయినా ఫాస్ట్గా దూకేసి చొరవ చేసి నేనున్నాను, నేను చేస్తాను అని చెప్పి స్ట్రాంగ్గా దిగి మళ్ళీ డైల్యూట్ అయిపోతారు. అంటే వీళ్ళు ఏదైనా పని స్టార్ట్ చేసినప్పుడు ఒక రేంజ్లో ఎనర్జీ ఉంటుంది, అది వెళ్ళే కొద్ది అలా తగ్గిపోతూ ఉంటుంది, డైల్యూట్ అయిపోతారు ఖచ్చితంగా. సో అదే వీళ్ళ మైనస్ అండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ మైనస్ అది. అండ్ రెండవది, ఈ అశ్విని నక్షత్రం వాళ్ళకి నెగిటివ్ ఏమిటనంటే మైండ్కి సంబంధించినటువంటివి, తలకి సంబంధించిన ఆరోగ్య సమస్యలు కొన్ని చెప్పబడ్డాయండి. అల్జీమర్స్ అవ్వచ్చు, తర్వాత మైగ్రేన్ అవ్వచ్చు, తర్వాత తలకి సంబంధించి బ్రెయిన్కి సంబంధించిన ఇబ్బందులు అవ్వచ్చు. తర్వాత చెప్పాలంటే అశ్విని నక్షత్రం వాళ్ళకి ఎస్పెషల్గా న్యూరో ప్రాబ్లమ్స్, నర్వస్ సిస్టమ్ బ్రేక్ డౌన్ అవ్వడము, హెల్త్ ఇష్యూస్ ఉంటాయి వీళ్ళకి. అంతే, ఖచ్చితంగా నర్వస్ సిస్టమ్ విషయంలో వీళ్ళు చాలా జాగ్రత్తగా ఉండాలి. అదేవిధంగా డైజెస్టివ్ ప్రాబ్లమ్స్ అండి. ఈ డైజెస్టివ్ ప్రాబ్లమ్ విషయంలో అశ్విని నక్షత్రం వాళ్ళు చాలా జాగ్రత్తగా ఉండాలి. వీళ్ళకి ఎసిడిటీ ఉంటుంది, తరువాత గ్యాస్ట్రిక్ ట్రబుల్ ఉంటుంది, అల్సర్ వస్తుంది, అదేవిధంగా డైజెస్టివ్ సిస్టమ్ పాడవుతుంది, నర్వస్ సిస్టమ్ బ్రేక్ డౌన్ అవుతుంది. తర్వాత ఇందాక చెప్పిన బ్రెయిన్కి సంబంధించిన డిప్రెషన్ అవ్వచ్చు, యాంగ్జైటీ అవ్వచ్చు, ఇవన్నీ కూడా వీళ్ళకి పెట్టింది పేరు. ఖచ్చితంగా వాళ్ళు ఓవర్ థింకింగ్ అండి. ఎప్పుడు ఆలోచిస్తూనే ఉంటారు, ఏం జరుగుతుంది, ఏం జరగబోతుంది, ఇదేమవుతుంది. రిలేషన్షిప్ ఎలా ఉంటుందండి వీళ్ళకి? రిలేషన్షిప్లో కూడా చాలా ఇబ్బందులు వస్తాయండి. ఎందుకంటే అన్ని టెంపరీ. సో వీళ్ళకి మేష ఒరిజినల్ 7th లార్డ్ వచ్చేసి శుక్రుడు అవుతాడు. అన్నీ కూడా ఎక్స్పెక్టేషన్స్ చాలా ఎక్కువ ఉంటాయి. నాకు వచ్చే స్పౌస్ అలా ఉండాలి, నాకు వచ్చే స్పౌస్ ఇలా ఉండాలి, అలా ఉండాలి. తప్పు కాదు, కానీ వీళ్ళకు ఉన్నటువంటి ఇబ్బంది ఏమిటనంటే అశ్విని నక్షత్రం వాళ్ళకి మ్యారీడ్ లైఫ్లో కూడా కొంతమేర జాతకంలో ఒకవేళ 7th లార్డ్ చాలా బాగున్నాడు అనుకోండి, ఎక్సలెంట్గా ఉంటుంది. కానీ ఒరిజినల్ బేసిక్ బ్లూ ప్రింట్ ఆఫ్ అశ్విని నక్షత్రం చూస్తే కొంతమేర ఖచ్చితంగా ఇబ్బందులు ఉంటాయి. ఓకే, అది కూడా ఎర్లీ స్టేజ్ ఆఫ్ మ్యారిటల్ లైఫ్ అండి. అంటే పెళ్ళైన కొంతకాలం, 1 సంవత్సరము 2 సంవత్సరములు ఖచ్చితంగా విభేదాలు వస్తాయి ఇద్దరికి కూడా. 2025లో కనుక మనం చూసుకుంటే ఏ విధంగా ఉండే అవకాశం ఉంటుందండి వీళ్ళకి? ఏ మంత్ ఏ రకంగా ఉండే అవకాశం ఉంది? ప్రజెంట్ మనం చూస్తే జనవరి చూద్దామండి. సో ఇప్పుడు కాలచక్ర సంచారం చూస్తే గోచార పరంగా గురుడు వృషభంలో ఉన్నాడు, అదేవిధంగా రాహు మీనంలో ఉన్నాడు, కుంభంలో శని ఉన్నాడు. ఈ రకంగా ఉన్నప్పుడు ప్రస్తుతానికి జనవరి మాసం అంతా కూడా ఆర్థికంగా అవ్వచ్చు, శారీరకంగా అన్నీ కూడా చాలా బ్రహ్మాండంగా ఉంది ఈ యొక్క అశ్విని నక్షత్ర స్త్రీలకి. సో చూసుకోకర్లా. కానీ రాబోయే రోజుల్లో మార్చి 30వ తారీఖు తర్వాత ఏలినాటి శని స్టార్ట్ అవ్వబోతోంది. వీరు చాలా అప్రమత్తంగా ఉండాలి. ఏలినాటి శని స్టార్ట్ అయిన తర్వాత డబ్బులు మీ దగ్గర రూపాయి నిలబడదు. తర్వాత హెయిర్ ఫాల్ దగ్గర నుంచి తర్వాత ఊపిరితిత్తుల వరకు ఉండేటువంటి ఆరోగ్య సమస్యలు ప్రారంభమవుతాయి. మీ చుట్టూ ఉండేటువంటి రిలేషన్ విషయంలో చాలా ఇబ్బందులు వస్తాయి, రిలేషన్షిప్ ప్రాబ్లమ్స్ వస్తాయి. తరువాత ఎంత కష్టపడినప్పటికీ, ప్రయత్నం చేసినప్పటికీ రిజల్ట్స్ రావు. అదేవిధంగా అవమానపడుతూ ఉంటారు, ఏ తప్పు చేయకపోయినా అవమానపడుతూ ఉంటారు, ఎంత కష్టపడినా ఐడెంటిఫికేషన్ రాదు, ఈ ప్రాబ్లమ్స్ ఉంటాయి. కానీ వీళ్ళకు ఉన్నటువంటి ఒకే ఒక బ్రహ్మాస్త్రం ఏంటంటే అశ్విని నక్షత్రం వాళ్ళకి మే 18వ తారీఖు తర్వాత రాహు కుంభంలోకి వచ్చినప్పుడు 11వ స్థానంలోకి వస్తున్నాడు. ఆ యొక్క రాహు వీళ్ళని కాపాడేస్తాడండి. రాహు చాలా బలవంతుడిగా ఉన్నాడు. కాబట్టి ప్రతి శనివారము వీళ్ళు మానకుండా శనికి అభిషేకం చేయించడం కానీ, నువ్వుల దానం ఇవ్వడం కానీ, హనుమాన్ చాలీసా మంగళవారం నాడు చదవడం కానీ చేస్తే ఆ శని దోషం కూడా పోతుంది. అశ్విని నక్షత్రం వాళ్ళకి బ్రహ్మాండంగా ఉంటుంది. ఓకే. తరువాత ఎప్పుడైతే గురుడు మే 15వ తారీఖు తర్వాత వృషభంలోంచి మిథునంలోకి వెళ్తున్నాడో, ఈ మిథునంలోకి వెళ్ళిన తృతీయ స్థానం అవుతుంది. ఆర్థిక పరంగా కాస్త నలిగినప్పటికీ కూడా ఉన్నటువంటి రాహు మిమ్మల్ని కాస్తూనే ఉంటాడు. సో రాహు చాలా బలంగా ఉన్నాడు కాబట్టి రాహు మీద మీరు నమ్మకం పెట్టుకోవచ్చు, చాలా బాగుంటుంది. కానీ అక్టోబర్ తర్వాత గురుడు 4వ స్థానంలోకి వెళ్తాడు. సో ఇక్కడ మీకు వివాహం కాని వాళ్ళకి వివాహం చేయడము, సంతానం లేని వాళ్ళకి సంతానం కలిగించడము, ఒక కొత్త ఫ్యామిలీ అట్మాస్ఫియర్లోకి మీరు ఎంటర్ అవ్వడము, ఇలాంటివన్నీ కూడా అక్టోబర్ తర్వాత నుంచి జరుగుతాయి. సో అక్టోబర్ దాకా మీకు ఎలాంటి ఇబ్బంది ఉండదు. కానీ శని రావడం వల్ల ఖచ్చితంగా మార్చ్ దగ్గర నుంచి అంటే ఏప్రిల్ దగ్గర నుంచి వేసుకోవచ్చండి. ఏప్రిల్, మే, జూన్, జూలై, ఆగస్ట్, సెప్టెంబర్ ఇలా 2.5 సంవత్సరాల పాటు ఇబ్బందులు ఉంటూనే ఉంటాయి. యాక్చువల్లీ ఇది 7.5 పీరియడ్ టైం అండి ఏలినాటి శని.
సో ఫస్ట్ ఫేజ్ 2.5 years. ఈ 2.5 yearsలోనూ ఇదే సమస్య, డబ్బులు నిలబడకపోవడము, విపరీతమైన ఖర్చులు అయిపోవడము, తర్వాత ఆరోగ్య సమస్యలకి స్టార్ట్ అవ్వడము, బ్యాక్ పెయిన్స్ ఎక్కువగా రావడము, శని స్టార్ట్ అయ్యాడు కాబట్టి. సో పని ఒత్తిడి ఎక్కువైపోతుంది, రిజల్ట్స్ రావు, ఎంత ఏడిసినా ఎవరు పట్టించుకోరు, అప్పటిదాకా చుట్టూ సపోర్ట్గా ఉన్నటువంటి వ్యక్తులు దూరం అయిపోతారు, ఇలాంటివన్నీ రాబోతున్నాయి. సో ఏలినాడు శని స్టార్ట్ అవ్వబోతోంది కాబట్టి శనికి సంబంధించిన జప, హోమ, అర్చన, అభిషేక దానములు ఖచ్చితంగా చేయండి. అది చేస్తే 2.5 సంవత్సరాల పాటు మిమ్మల్ని కాపాడుతుంది. ఆ చేసినటువంటి పూజా విధానము మన 2.5 సంవత్సరాలు కాపాడుతుందండి. మళ్ళీ 2.5 సంవత్సరాల తర్వాత చేసుకోవాలి. సో ఈ యొక్క ఏలినాడు శని స్టార్ట్ అవ్వబోతోంది కాబట్టి అసలైనటువంటి రంగంలోకి ఇప్పుడే దిగబోతున్నారు మార్చి 30 తర్వాత. వేసే ప్రతి అడుగు ఆచి తూచి వేయాలి. ఇది ప్రతి ఒక్కటి కూడా ఏలినాడు శనిలో ప్రతిదీ కౌంట్ అవుతుంది. ఇంకా నాగరాజు గారు జనవరి 23వ తారీఖు తర్వాత కుజుడు మిథునంలోకి వెళ్ళబోతున్నాడు. అంటే ఇప్పటిదాకా కర్కాటకంలో స్తంభించినటువంటి కుజుడు మిథునంలోకి ఎప్పుడైతే వెళ్తాడో ఇది అశ్విని నక్షత్రం వాళ్ళకి గొప్ప రాజయోగము. జనవరి 23 దగ్గర నుంచి మార్చి 30వ తారీఖు దాకా వీళ్ళకి అద్భుతమైనటువంటి రాజయోగం పట్టబోతోంది. దోషాలు ఏమైనా ఉంటాయండి వీళ్ళకి? దోషాలకు ముఖ్యంగా చెప్పాలంటే వీళ్ళ మనస్తత్వమే ఒక పెద్ద దోషం అండి. కాబట్టి ముందు మైండ్ స్ట్రాంగ్గా ఉండాలి. సో ఇలా అంటున్నాను వేరేగా అనుకోవద్దండి. ఎందుకనంటే మీరు ఎప్పుడైతే కాన్సన్ట్రేటెడ్గా చాలా స్ట్రాంగ్గా విల్ పవర్ ఉంటుందో మీరు ఏదైనా సాధిస్తారు. ఎందుకంటే మీకు కుజుడు, అశ్విని దేవతలు, కేతువు అధిపతి అయ్యారు. ఆ కేతు దోషం వల్లే మీకు ఇలాంటి సమస్యలన్నీ వస్తున్నాయి. మీరు డాక్టర్ ఫీల్డ్లోకి వెళ్ళండి, మెడికల్ ఫీల్డ్ టచ్ చేయండి, ఖచ్చితంగా గొప్ప అద్భుతమైన రిజల్ట్స్ మీ జీవితాల్లో చూస్తారు. వీళ్ళకి జనరల్గా అంటే మామూలుగా అడుగుతున్నాను, ఏ వారం ఏ విధంగా కలిసి వచ్చే అవకాశం ఉంటుంది, ఏ రోజు మంచి పనులు చేస్తే బాగుంటుంది అంటే శుభకార్యం? యాక్చువల్గా మంగళవారం చాలా బాగుంటుందండి. మంగళవారం నాడు కనుక వీళ్ళు ఏ పని స్టార్ట్ చేసినా అద్భుతంగా ఉంటుంది. తరువాత గురువారం కూడా చాలా బాగుంటుంది. గురువారం నాడు ఏ శుభకార్యం తలపెట్టినా చాలా బాగుంటుంది. ముఖ్యంగా వీరు ఏ పనైనా చేసే ముందు వినాయకుడికి నమస్కారం చేసుకోవాలి. సుముఖశ్చ ఏకదంతశ్చ కపిలో గజకర్ణిక లంబోదరశ్చ వికటో విఘ్నరాజో గణాధిప ధూమకేతురు గణాధ్యక్ష పాలచంద్రో గజానన వక్రతుండ శూర్పకర్ణ హేరంబ స్కంద పూర్వజ అనేటువంటి 16 నామాలు ఉంటాయి. ఆ 16 నామాలు స్వామివారికి చాలా ప్రాశస్త్యం ఉన్నటువంటివి, అందరికీ తెలిసినటువంటివి. సుముఖాయ నమః ఏకదంత. ఎందుకనంటే వీళ్ళు ఏ పని మొదలుపెట్టినా ఆటంకాలు చాలా ఎక్కువ వస్తుంటాయి. అవి రాకుండా వినాయకుడికి ప్రతినిత్యము నమస్కారం చేసుకోవాలి. చేసుకుంటే గొప్ప ఫలితాలు ఉంటాయి. ఎవరికైనా దోషాలు ఉన్నటువంటి వాళ్ళు మిమ్మల్ని అప్రోచ్ అవుదాము అనుకున్నటువంటి వాళ్ళు ఉంటారు, ఎలా అండి మిమ్మల్ని అప్రోచ్ అవ్వాలంటే ప్రాసెస్? తప్పకుండా అండి, మీకు కింద కనిపించేటువంటి నెంబర్కి కన్సల్ట్ అయితే ఇప్పుడు నేను చెప్పినటువంటివి మీ అశ్విని నక్షత్రం యొక్క క్యారెక్టరిస్టిక్స్ అవ్వచ్చు, తరువాత మీ జీవితంలో జరిగే కొన్ని సంఘటనలు అవ్వచ్చు, నక్షత్ర రీత్యా వేసి ఒక బ్లూ ప్రింట్ అనేది చెప్పడం జరిగింది. కానీ మీ అశ్విని నక్షత్రాన్ని దాటి మీ జాతకంలో గొప్ప యోగాలు ఉంటాయి, కలయికలు ఉంటాయి, లగ్న బలం ఉంటుంది, తరువాత కోణబలం ఉంటుంది, లక్ష్మీ స్థానాలు బలంగా ఉంటాయి, అద్భుతమైనటువంటి యోగాలు ఉంటాయి. ఇవన్నీ ఉన్నప్పుడు గొప్పదైనటువంటి స్థాయి జీవితము ప్రతిదీ మీకు వస్తాయి. సో అలాంటివి పట్టేటువంటి రీతిలో కొన్నిసార్లు డీవియేట్ అవుతుంటారు అశ్విని నక్షత్రం వాళ్ళు. సో ఎక్కడ డీవియేట్ అవుతున్నారో, ఎక్కడ మైనస్ ఉందో తెలుసుకుంటే అక్కడ మీరు ఒక పరిహారం ద్వారా సరి చేసుకుంటే గొప్పదైన మార్పులు ఖచ్చితంగా వస్తాయి. సో అదన్ మీరు కనుక ఉమామహేశ్వరరావు గారిని అప్రోచ్ అవ్వాలి అనుకుంటే స్క్రీన్ మీద మీకు కాంటాక్ట్ నెంబర్ కనిపిస్తుంది, దాన్ని మీరు కాల్ ఆర్ మెసేజ్ వాట్సాప్ చేసి మీరు అపాయింట్మెంట్ బుక్ చేసుకోవచ్చు. అండ్ వ్యక్తిగత జాతకానికి సంబంధించినటువంటి ఏ చిన్న డౌట్ ఉన్నా కూడా దాన్ని మీరు క్లియర్ చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. ఎనీవే సార్, థ్యాంక్ యూ సో మచ్ మా గారు. నమస్తే.